బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి గనుల వేలంపైన సీఎం రేవంత్ రెడ్డి మౌనాన్ని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకించి ఇప్పుడు వేలంలో పాల్గొనటంపై తెర వెనుక ఉన్న ఒత్తిళ్లను ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థపై జరుగుతున్న ఈ గనుల వేలం కుట్ర నుంచి ప్రజల అటెన్షన్ డైవర్షన్ కోసమే ఎమ్మెల్యేల చేరిక డ్రామా చేపట్టారని డిమాండ్ చేశారు. గనుల వేలంలో పాల్గొన్న బీజేపీ, కాంగ్రెస్లను తెలంగాణ సమాజం క్షమించదని కేటీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి గనుల వేలంపైన సీఎం రేవంత్ రెడ్డి మౌనాన్ని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకించి ఇప్పుడు వేలంలో పాల్గొనటంపై తెర వెనుక ఉన్న ఒత్తిళ్లను ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థపై జరుగుతున్న ఈ గనుల వేలం కుట్ర నుంచి ప్రజల అటెన్షన్ డైవర్షన్ కోసమే ఎమ్మెల్యేల చేరిక డ్రామా చేపట్టారని డిమాండ్ చేశారు. గనుల వేలంలో పాల్గొన్న బీజేపీ, కాంగ్రెస్లను తెలంగాణ సమాజం క్షమించదని కేటీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి గనుల వేలంపైన సీఎం రేవంత్ రెడ్డి మౌనాన్ని ప్రశ్నించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్, చెప్పండి. సింగరేణి మరణ శాసనం రాస్తున్న వేలంలో నిశ్చితుగా పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి విక్రమార్కపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అంతేకాకుండా గనుల వేలంపై రేవంత్ రెడ్డి మౌనాన్ని కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకించి ఇప్పుడు వేలంలో పాల్గొనడంపై తెర వెనుక ఉన్న ఒత్తిళ్లను ప్రజలకు చెప్పాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సింగరేణి సమస్యపై జరుగుతున్న ఈ గనుల ప్రజలకు అటెన్షన్ డైవర్షన్ చేయడం కోసమే ఎమ్మెల్యేల చేరిక డ్రామా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గనుల వేలంలో పాల్గొన్న బీజేపీ, కాంగ్రెస్ లను తెలంగాణ ప్రజలు తెలంగాణ క్షమించదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పలు అంశాలను లేవనెత్తారు. రెండు జాతీయ పార్టీలకు ఓటు వేసి గెలిపిస్తే తెలంగాణ జాతి ప్రయోజనాలను తుంగలో తొక్కుతున్నారని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గనుల వేలాన్ని వ్యతిరేకించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు వ్యతిరేకించడం లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. బొగ్గుగనుల సింగరేణి సమస్యకు కేంద్రంగా నేరుగా కేటాయించలేని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆశ్చర్యకరంగా మౌనం వహించడం ఎదుక ఆ ప్రశ్నలకు తావిచ్చిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఇదే రేవంత్ రెడ్డి ఇప్పుడు తన ఉప ముఖ్యమంత్రిని పంపించి మరీ సింగరేణి గనుల వేలలో పాల్గొనడం ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ పార్టీ అవకాశవాదాన్ని ప్రదర్శిస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పలు అంశాలను చెప్పారు. అయితే గనుల వేలం విషయంలో మారిన తమ వైఖరిని ప్రజలకు వివరించాలని, దీని వెనుక ఉన్న ఒత్తిడితో ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు. తెలంగాణ గనుల వేలం ద్వారా అంతిమంగా సింగరేణి సంస్థ ప్రైవేటు పరం అవుతుందని, పెట్టుబడుల ఉపశమనకు దారితీస్తుందనే అంశాన్ని రేవంత్ రెడ్డి అంగీకరిస్తారా లేదో తెలపాలన్నారు. అంతేకాకుండా గుజరాత్, ఒరిస్సా మాదిరి తెలంగాణలోని ప్రభుత్వ రంగ సింగరేణి గనులను కేంద్ర ప్రభుత్వం ఎందుకు కేటాయించడం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కేటీఆర్ ప్రశ్నించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం వైఖరిని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించలేకపోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పలు అంశాలను లేవనెత్తుతూ ఈ రోజు సింగరేణి గొంతు కోర్సులో నిర్వహిస్తున్న గనుల వేలంపాట కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎలాంటి ఆందోళన బాధ లేకుండా పాల్గొనడంపై కేటీఆర్ తన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంపై జరుగుతున్న ఈ కుట్రలో సంతోషంగా చిరునవ్వులు చిందిస్తూ పాల్గొనడం వారికి తెలంగాణ రాష్ట్రంపై ఉన్న ప్రేమను సూచిస్తుందని
తెలంగాణ ప్రేమ సింగరేణి కార్మికుల అభిమానం లేదన్నారు. వేలాది మంది కార్మికుల కొట్టి 100 సంవత్సర భవిష్యత్తును చీకట్లోకి నెట్టి పూల బొకేతో నిస్సిగ్గుగా ఫోటోలకు పూజలు ఇచ్చారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. సింగరేణి కార్మికుల జీవితాలతో తిరగాట మారుతూ సింగరేణి సంస్థకు మరణ శాసనం రాసేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అటెన్షన్ డైవర్షన్ చేసేందుకే వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఇంటికెళ్లి ఫిరాయింపుల డ్రామాకు తెరదీశారు రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా కేటీఆర్ ఈ సందర్భంగా ఆరోపించారు. 6 నెలలైనా ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయలేని అసమర్థ కల్పించుకుంటూ ఇలాంటి అనేక డ్రామాలు ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వాళ్ళ అంశాలను ప్రస్తావించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ ఆగమైందని, బీజేపీ నీతిలేని నిర్ణయాలతో కాంగ్రెస్ కూడా భాగస్వామ్యమైందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆరోపిస్తూ ఈ 2 జాతీయ పార్టీలకు ఓటు వేసి గెలిపిస్తే తెలంగాణ జాతి ప్రయోజనాలనే తుంగలో తొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూడా 9 నుంచి తెలంగాణ సహజ సంపదను తమ పార్టీ సర్కార్ కాపాడితే కాంగ్రెస్ బీజేపీలు వాటిని స్థిరపడుతున్న ఈ గనుల వేలం సందర్భాన్ని తెలంగాణ చరిత్ర ఎన్నటికీ క్షమించదని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా సింగరేణికి సంబంధించిన ఏదైతే వేలంలో ఇవాళ విసిగ్గుగా బట్టి విక్రమార్క పాల్గొని కనీసం సింగరేణి వేలాన్ని ఆపడం పట్ల తీవ్రంగా విమర్శలు వెలువెత్తుతున్నాయి. అంతేకాకుండా సింగరేణి వేలంలో పాల్గొని పూల బోకలతో ఒకరికొకరు పూల బోకలు ఇచ్చిపుచ్చుకొని తెలంగాణ సంపద అయిన సింగరేణిని దారాదత్తం చేసే ఉదంతాన్ని వాళ్ళ తెలంగాణ అంతా కూడా ప్రశ్నించి అందులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ సైతం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి గతంలో ప్రైవేటీకరణ చేయదని లేఖలు రాశారే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే ఇలా పాలక పక్షంలో ఉండి ఎందుకు స్పందించలేదు, ఎందుకు లేఖలు రాయలేదు, దీని వెనుక ఉన్న మర్మం ఏమిటి, దీని వెనుక ఉన్న అంతర్యం ఏమిటి అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ తీవ్ర స్థాయిలో ప్రశ్నించారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మౌనం వీడి తెలంగాణ సింగరేణికి జరుగుతున్న అన్యాయాన్ని గొంతెత్తి ఆపాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇప్పటికే సింగరేణి కార్మికులు యావత్ సింగరేణి లోక్సంతా కూడా ఇవాళ తెలంగాణ సమాజం పట్ల కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు వాళ్ళ బలైపోతుందని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేశారు. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఏనాడు కూడా సింగరేణి జోలికొస్తే ఖబర్దార్ అంటూ నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అడ్డుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రానికి సంబంధించిన సింగరేణి కార్మికుల కోసం తప్పించారు తప్ప ఇలా మౌనంగా లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వాళ్ళ అంశాలను ప్రస్తావించారు. మొత్తం చూసినట్టయితే వాళ్ళ తెలంగాణ సింగరేణి కార్మికులకు ఒక చీకటి రోజు వెలుగు సింగరేణి దగ్గర పడ్డాయని చెప్పేసి కూడా ఇవాళ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి వాళ్ళ తాజాగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా సింగరేణి వేలం పైన ఇవాళ ముచ్చటేస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఇవాళ అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ స్టేట్ లో రేవంత్ రెడ్డి దిక్తారని మరోసారి తేలింది. ఇటు ప్రతిపక్షాలు ప్రజాపాలనపై ప్రభుత్వం చేస్తున్న మోసాలపై ప్రశ్నిస్తే ఖచ్చితంగా అటెన్షన్ డైవర్షన్స్ తో ఇవాళ ఒక గ్రామాలకు తెరలేస్తున్నారని చెప్పేసి కూడా ఇవాళ ప్రజలంతా ముక్కున వేలేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో సింగరేణి సమస్యను మరోసారి దారాదత్తం చేసేందుకు ఇరు రాష్ట్రాల ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నాయని కూడా స్పష్టంగా అంటున్నారు. ఇప్పటికైనా సింగరేణి సమాజం మేల్కొని 2 రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను నిలదీయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పలు అంశాలను లేవనెత్తారు. థ్యాంక్ యూ లివిల్.